Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from Psalm 92 verse 12. The righteous shall flourish like a palm tree, he shall grow like a cedar in Lebanon. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. Psalm 92 is a worship song full of thanksgiving and praise for all the Lord has done on behalf of his people. 92వ కీర్తన ఆరాధనతో నింపబడిన కీర్తన. దేవుడు తన ప్రజల ఎడల చేసినటువంటి కార్యాలన్నిటిపై స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లించేదిగా. Especially King David is thanking the Lord for what he has done in his life. విశేషంగా దావీదు దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. In this particular psalm, David contrasts the fates of those who do evil and those who honor God. ఈ కీర్తనలో మరి దుష్టులైనటువంటి వారు దేవుని ఘనపరిచేవారు ఇద్దరికి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాల గురించి మాట్లాడుతున్నాడు. Those who do evil, చెడు కార్యాలు చేయవారు, verse 9, 9వ వచనంలో, who are the enemies of God will perish and be scattered. వారు శత్రువులు, దేవుని శత్రువులు, వారు నశించెదరు. Those who honor God's will, మరి దేవుని ఘనపరచువారు, among other blessings, one thing is they will flourish like palm trees. ఇతరమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు వారు ఖర్జూర వృక్షం వలె ఫలిస్తూ మోపు వేస్తూ ఉంటారు. As we read through this psalm, that phrase flourish like the palm tree attracts our attention. ఈ కీర్తన మనం చదువుతుండగా ఖర్జూర వృక్షం వలె మోపు వేయుదురు ఈ మాటలు మనల్ని ఆకర్షిస్తా ఉన్నాయి. Verse 12 does not just say flourish. 12వ వచనంలో మోపు వేయుదురు అని ఊరికే ఆ మాటే రాయబడలేదు. But it specifically says flourish like the palm tree. ఇక్కడ ఎంతో నిర్దిష్టంగా రాయబడింది ఖర్జూర వృక్షము వలె మోపు వేయుదురు. When God gets specific like that, దేవుడు ఈ రీతిగా నిర్దిష్టంగా చెప్తున్నప్పుడు it is always worth our time to dig in and get the full meaning. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు కూడా మనం కొంచెం లోతుగా వెళ్ళి త్రవ్వి దాని అర్థాన్ని తెలుసుకోవడం అనేది మంచిది. If you see the whole Bible, మీరు బైబిల్ అంతా కూడా గమనిస్తే palm trees are mentioned over 30 times. ఖర్జూర వృక్షములు అనేవి 30 కన్నా ఎక్కువ సార్లు ప్రస్తావించబడ్డాయి. They are an important symbol of Israel. ఇవి ఇశ్రాయేలీయులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి సాదృశ్యాలు. It will definitely benefit us to learn a little about them and apply the knowledge to our lives. తప్పక వాటి గురించి మనం నేర్చుకుంటూ మన జీవితాలకు అన్వయించుకోదగ్గటువంటి మేలు చేసేవిగా ఉన్నాయి. So the righteous in the Bible refers to those who love and serve the Lord. బైబిల్లో నీతిమంతులు అంటే దేవుని ప్రేమించి దేవుని సేవించే వారికి ప్రతీకగా ఉన్నారు. But they may not be perfect, but sincerely they will do that. వాళ్ళు పరిపూర్ణులు కాకపోవచ్చు కానీ యథార్థంగా ఆ పని చేస్తా ఉన్నారు. Not in their own strength, వాళ్ళ సొంత శక్తిని బట్టి కాదు, but in faith and dependence on the one they serve. విశ్వాసం ద్వారా ఎవరిని సేవిస్తున్నారో ఆయన పైన ఆధారపడి చేసేది. So the righteous are those who walk clothed not on their own good works. నీతిమంతులైన వారు మంచి క్రియలను బట్టి తమను కప్పుకోవడం అని కాదు కానీ, but in the righteousness of our Savior Jesus Christ. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతిని బట్టి. And these are the ones who flourish like the palm tree. వీరు ఖర్జూర వృక్షం వలె మోవు వేయువారు. See, what do palm trees need to flourish? ఈ ఖర్జూర వృక్షము మోవు వేయడానికి, ఫలించడానికి ఏది అవసరమో, ఏం కావాలి, what are needed, ఏది అవసరం, ఏం కావాలి, 3-4 things we are going to see. 3-4 సంగతులు దాని గురించి చూస్తాం. Palms need the right environment. ఈ ఖర్జూర వృక్షానికి సరి అయినటువంటి అనుకూలమైన వాతావరణం కావాలి. Some trees grow like weeds, but palm trees are not like them. కొన్ని వృక్షాలు, కొన్ని చెట్లు ఏదో పిచ్చి మొక్కల్లాగా ఏదో పెరిగిపోతూ ఉంటాయి, కానీ ఖర్జూర వృక్షాలు అట్లా ఉండవు. They need the right environment, పరిసరాలు. వాటికి సరైనటువంటి పరిసరాలు కావాలి. And secondly, రెండవది, palm trees need plenty of support. ఈ ఖర్జూర వృక్షానికి చాలా ఎక్కువైనటువంటి ఆధారం ఉండాలి. Palm trees are normally installed. They are talked as fairly mature trees. ఖర్జూర వృక్షములు అనేవి సాధారణంగా మనం చూస్తే ఎదిగిన వారికి సూచనగా ఉన్నాయి. Even so, they have very small shallow root systems. అవి చాలా చిన్నవిగా ఉన్నా కానీ దాని వేర్లు మాత్రం great trees. అవి చాలా గొప్ప వృక్షాలైనా కానీ root system will be very small. దానికి ఉన్నటువంటి వేర్లు చాలా తక్కువగా ఉంటాయి. So that's why gardeners always stabilize newly planted palm trees
with an elaborate bracing system. Because they will be tying. అందుకనే ఈ తోటమాల లాంటి వారు ఈ పని చేసేవారు ఈ చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే దాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా దాన్ని చూస్తూ ఉంటారు. The trunk is supported on all sides by scaffolding of thick wooden boards. They will keep it like that. ఆ మొద్దుని చక్కగా మరి స్థిరంగా ఉండేదాని కొరకై దాని మొదలు దాన్ని చాలా దిట్టంగా ఉండాలని దాని చుట్టూ కూడా వేరే ఆధారాలు పెడుతుంటారు. And without that support, newly planted palms would quickly topple over. They will spoil. ఈ ఆధారం లేకపోతే అప్పుడే మరి ఆ నాటబడినటువంటి ఆ మొక్కగా ఉన్న అవి పడిపోతూ ఉంటాయి. So it takes quite a while for a palm to develop enough of a root system to stand without that bracing. కాబట్టి ఈ మొక్కగా ఉన్న ఈ ఖర్జూర వృక్షము ఎదగడానికి అది దానికి దానికి ఎంతో సమయం పడుతుంది. Develop the root system. దానికి ఉన్నటువంటి ఆ వేర్లు బలపడాలంటే without this all round wood protection and bracing system, they cannot grow. ఈ దాని చుట్టూ దానికి ఒక కంచెలాగా పెట్టి అది దిట్టంగా స్థిరంగా ఉండలాగా ఏవైతే ఆధారాలు ఉన్నాయో అది లేకపోతే ఇది సరిగ్గా ఉండలేదు. So that is the second thing. ఇది రెండవ సంగతి. First is it needs right environment. మొదటిది దానికి సరైన పరిసరాలు కావాలి. Secondly it needs support. రెండవది దానికి ఒక ఆధారం ఉండాలి. మూడవది palms need regular pruning, cutting. ఖర్జూర వృక్షానికి ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. Properly cared for palm trees are things of beauty. చూడండి ఈ ఖర్జూర వృక్షానికి సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే దాని అందం అనేది కనబడుతుంది. They sway elegantly in warm breezes and are the stars of picture postcards. See, they will be elegantly swinging in the breeze. On our postcards, on our greeting cards, we can see their pictures. మనం గ్రీటింగ్ కార్డు పోస్ట్ కార్డుల మీద మనం చూస్తూ ఉంటాం కదా, ఆ గాలి వీస్తూ ఉన్నప్పుడు అట్లా వంగి ఈ వృక్షాలు కనబడుతుంటాయి మనకి. The palm trees take careful, regular and difficult pruning to stay fruitful and beautiful. ఈ ఖర్జూర వృక్షాలు ఫలభరితంగాను అవి చక్కగా అందంగా ఉండాలంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అది కత్తిరించవలసిన అవసరం వచ్చినప్పుడు అని కత్తిరిస్తుండాలి. As palm trees grow, ఈ ఖర్జూర వృక్షం ఎదుగుతున్న కొలది new leaves sprout from the center top of the tree. ఆ చెట్టు మధ్యలో నుండి కొత్త ఆకులు చిగురిస్తుంటాయి. So lower branches will die off as new ones comes. ఇప్పుడు కొత్త చిగురు వస్తూ ఉండగా ఆకులు వస్తున్నప్పుడు పాతమైనటువంటి కొమ్మలన్నీ కూడా ఎండిపోతా ఉంటాయి. They will fall down. అవి పడిపోతా ఉంటాయి. So you must have seen some of the palm trees. బహుశా మీరు కొన్ని ఈ ఖర్జూర వృక్షాలను మీరు చూసే ఉంటారు. Those leaves that are fallen, ఆ పడిపోయినటువంటి ఆకులు అయితే ఉంటాయో, and those rings that you see around the trunk of the palms are joints where old branches have been removed. చూడండి మీరు ఆ మొద్దు చుట్టూ కూడా ఒక వలయాల రింగులాగా మీరు చూస్తూ ఉంటారు కదా, అంటే పాతవి అయిపోదు కొత్తవి వస్తా ఉన్నాయి, పాతవన్నీ కూడా ఎండిపోతా ఉంటాయి. సో ప్రూనింగ్ పామ్స్ ఈజ్ ఎ వెరీ టఫ్ బట్ ఇట్ ఈస్ ఎ నెసరీ వర్క్. మరి ఈ ఖర్జూర వృక్షాన్ని ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండడం ఇది చాలా కష్టమైనదే, కానీ అది చాలా అవసరమైనది. When a palm is neglected, an unsightly tangle of old dead branches begin to engulf the tree. ఈ ఖర్జూర వృక్షాన్ని కానీ నిర్లక్ష్యం చేస్తే ఈ పాతవైనటువంటి ఏవైతే కొమ్మలు ఇవన్నీ ఉంటాయో అవి బాగా ఎక్కువ పెరిగిపోతూ అది చూడడానికి కూడా అంత బాగుండదు. An unpruned palm is not only unsightly, it won't looks nice. అది సరిగ్గా దాన్ని నువ్వు కత్తిరించకపోతే అది చూడడానికి వికారంగా ఉండడం మాత్రమే కాకుండా frequently it will be infested with palm rats. అంతేకాకుండా ఈ ఖర్జూరానికి సంబంధించిన కొన్ని ఎలుకలు ఇవన్నీ కూడా చేరుతుంటాయి అక్కడ. So those dead branches provide the perfect environment for pests and diseases to breed and grow. ఇప్పుడు ఈ చచ్చుబడిపోయినటువంటి కొమ్మలన్నీ కూడా రకరకాల అనారోగ్యాలు ఇవన్నీ కూడా రావడానికి క్రిములు ఇవన్నీ రావడానికి అట్లా ఉంటాయి. They must be pruned regularly. కాబట్టి ఇవి తరచుగా ఆయా సమయాల ప్రకారంగా దాన్ని కత్తిరిస్తుంటారు. Probably this message may be looking like a botanical class. బహుశా మరి ఈ ఉదయకాలము ఈ యొక్క ధ్యానం అనేది మీకు ఒక బోటనీ తరగతిలాగా ఉండొచ్చు. But they are needed because it is written in Bible. కానీ ఇది అవసరమే ఎందుకంటే బైబిల్లో రాయబడింది కాబట్టి. Fourthly, నాలుగవది palms need flexibility and resilience, the free space. ఈ ఖర్జూరానికి కావాల్సినటువంటి స్థలం అనేది కూడా విశాలంగా ఉండాలి. Palm trees grow in parts of the world frequently ravaged by either severe tropical storms or hurricanes or sandstorms. They will grow there. ఈ ఖర్జూరం ఎక్కువ శాతం ఎక్కువ తుఫాను లాంటి పరిస్థితులు ఆ వాతావరణంలో అక్కడ బాగా చక్కగా ఎదుగుతూ ఉంటాయి. For them to survive these occasional harsh conditions, ఈ కష్టమైన ఈ పరిస్థితిలో ఇవి మరి ఎదుగుతూ ఉండాలంటే the palms have to be particularly flexible and resilient. There will be sufficient space. ఈ ఖర్జూరానికి చాలినంత స్థలం దానికి ఉండాలి. Have you ever watched a hurricane? మీరు ఎప్పుడైనా కానీ ఒక తుఫాను మీరు చూసారా? As fierce winds knock down, ఎప్పుడు ఎక్కువైనటువంటి ఆ గాలులు భయభ్రాంతులు కలిపే గాలులు వచ్చినప్పుడు all kinds of debris will be flying. అన్ని రకాల
చెత్త అంతా కూడా ఎగురుతా ఉంటుంది. But notice what the palm trees are doing. కానీ ఇక్కడ ఈ ఖర్జూర వృక్షం ఏం చేస్తుందో గమనించండి. They are leaning with the wind as the branches fold up like an umbrella. అవి చూడండి, అంత పెద్ద గాలి వీస్తా ఉన్నప్పుడు ఒక గొడుగులాగా అటు ఇటు ఊగిసలాడుతా While ఉంటాయి. other trees are toppling over and losing branches left and right, మరి they were losing. మిగతా వృక్షాల మాటకు వస్తే అట్లా ఊగుతా ఉన్నప్పుడు దాని కొమ్మలని విరిగిపోతా But ఉంటాయి. what about the palms? కానీ ఖర్జూరాల మాట Oh, ఏమిటి? they will be swinging. అవి అట్లా ఊగుతా ఉంటాయి. Oh, these are some truths about palm trees. ఇవి ఖర్జూర వృక్షానికి సంబంధించిన కొన్ని సత్యాలు. So looking at what palm trees need to thrive gives us an insight into what King David, the author of 92 Psalm, is teaching us. ఈ ఖర్జూర వృక్షానికి ఎదగడానికి దానికి ఏమేమి అవసరమైనవో ఇవి దృష్టిలో పెట్టుకొని కీర్తనకారుడు దావీదు కొన్ని సంగతులు బోధిస్తున్నాడు. So the righteous people will flourish like palm tree. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవు వైదురు. So these four truths let us apply to our own lives. ఈ 4 సత్యాలు మన సొంత జీవితాలకి Then how అన్వయింపజేసుకుంటాం. can we flourish like a palm tree? అప్పుడు మనం కూడా ఈ ఖర్జూర వృక్షం వలె ఎట్లా మోవు వేయగలము? Number one, మొదటిది, we need the right environment. మనకి సరి అయిన పరిసరాలు అవసరం. God designed us to flourish in community, in fellowship. దేవుడు సహవాసములో మనం ఎదుగులాగిన ఫలించులాగిన అట్లా ఆయన నియమించాడు. We need the support and encouragement of a local church family. స్థానిక సంఘము కుటుంబాల నుండి మనకి ఆదరణ, మనకి ఆధారం అనేది అవసరం. Some small group Bible studies, community groups. కాబట్టి చిన్న చిన్న గుంపులుగా బైబిల్ పఠనాలు కలిగి ఉండే గుంపులు ఉండాలి. And we must have solid Christian friendships. అంతేకాకుండా మనకి ఒక మంచి దిట్టమైన క్రైస్తవ స్నేహం ఉండాలి. And at different seasons of our lives, మన జీవితంలో వేరు వేరు we also can all benefit from Christian mentors and counselors. మరి మన క్రైస్తవులుగా మా క్రైస్తవ సలహాదారులు లేకపోతే మనకి బోధించే నాయకులు వారి నుండి మనం ఎన్నో మేలు పొందగలం. Because they are like the bracing around us. ఎందుకంటే వాళ్ళు మన చుట్టూ కూడా ఒక మనకు ఆధారంగా ఉండేవారు. All of these supports provide an environment where we will not just eke out an existence, but we can flourish. ఈ ఆధారాలన్నిటి ద్వారా మనం ఏదో ఊడిపోయి మనం పెకిలించబడడం కాదు, కానీ మనం దిట్టంగా ఫలిస్తూ ఉంటాం. And secondly, రెండవది, we need plenty of support as we get established in Christ. మనం క్రీస్తునందు స్థిరపడి వేరుపారి ఉండాలంటే మనకి ఆధారం అనేది అవసరం. The right support is especially important when we first become believers. మనం మొదట విశ్వాసులమైనప్పుడు సరి అయిన ఆధారం అనేది అవసరం మనకి. Mentors are important for all believers to have. నాయకులైనటువంటి వారు, విశ్వాసులందరికీ కూడా ఇలాంటి సరి అయిన నాయకులు అవసరం. At every stage of their faith walk. వారి యొక్క విశ్వాస జీవిత విశ్వాస నడకలో ప్రతి స్థితిలో కూడా వాళ్ళు అవసరం. But they are truly necessary for the growth of new Christians. అయితే ఒక నూతన క్రైస్తవుడు ఎదగడానికి తప్పక అవసరమైనవి. I heard many people sharing their testimonies in Hebron. చాలా మంది హెబ్రోన్లో సాక్ష్యాలు చెప్పేటప్పుడు విన్నాను. And some other places also. ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా చెప్పడం So విన్నాను. what they were sharing? వాళ్ళు ఏమని చెప్తా In the ఉన్నారు? early days of their Christian life. వారి క్రైస్తవ జీవితం ఆరంభ దినాల్లో, In those days. ఆ దినాల్లో The full-time brothers and sisters in Hebron were of great help to them for their spiritual welfare and growth. హెబ్రోన్లో పూర్తిగాల సేవలో ఉన్న సహోదరులు వీరి ఆత్మీయ క్షేమం కొరకు ఎంతో సహాయకరంగా ఉండేవారు. Oh, what a wonderful testimony. ఎంత అద్భుతమైన సాక్ష్యాలు కదా. Their faithful support gave us a safe environment to put down roots and start to grow and serve, they say. వారి నమ్మదగిన ఈ ఆధారము వారికి మంచి చక్కని పరిసరాలని కల్పిస్తూ వారు చక్కగా లోతుగా వేరుపారి స్థిరంగా నిలబడి ఎదుగుతూ ఉండేదానికి సహాయపడుతుంది. Therefore, if you are a more mature believer in Jesus, కాబట్టి యేసునందు నువ్వు ఎదిగిన పరిపక్వత కలిగిన ఒక విశ్వాసివైతే you help some younger believer. నీవు చిన్న విశ్వాసులైన వారికి నువ్వు సహాయం Be చేయాలి. their mentors. కానీ వాళ్ళకు నువ్వు నాయకత్వం It వహించాలి. does not need to be any formal thing. You need not have a degree or anything. దీని కొరకు ఏదో ఒక డిగ్రీయో ఇలాంటి ఏం అవసరం లేదు. Just your willing presence as a friend and sounding board will be invaluable. స్నేహ భావంతో కూడా వాళ్ళను నడిపించాలనేటువంటి ఒక ఆలోచన నీకు ఉంటే చాలు. And if you are newer to faith, నువ్వు ఈ విశ్వాసం ఇప్పుడిప్పుడే విశ్వాసంలో వచ్చుంటే I encourage you to have some mature believer as your mentor. కాబట్టి కొన్ని ఎదిగినటువంటి విశ్వాసులైన వారు ఎవరినైనా నీకు నాయకులుగా పెట్టుకోవాలి. Not only attending the regular Bible study, క్రమం తప్పకుండా ఈ బైబిల్ పఠనాలకి రావడం మాత్రమే కాకుండా having more mature believers in your life is one of the most impactful things you can do so to strengthen your faith. నీ జీవితంలో నీ విశ్వాసంలో బలపరచబడాలంటే అలాంటి ఎక్కువైనటువంటి నాయకులు, ఎదిగినటువంటి నాయకులు నీకు ఉండడం, సలహాలు ఇవ్వడం నీకు మంచిది. And thirdly, మూడవది, we need pruning. మనకి ఈ కత్తిరిస్తూ ఉండాలి. మనకి The Bible speaks frequently of God's careful, loving pruning work in our lives. బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు మన జీవితంలో ఇలాంటి అనవసరమైన కత్తిరించేటువంటి ఈ ప్రక్రియ గుండా సాగేవి చాలా విషయాలు ఉన్నాయి. He does not prune
prune us. God does not prune us just so we will be more beautiful. చూడండి, ఏదో మనం చక్కగా అందంగా ఉండే దాని కొరకే అవసరాన్ని బట్టి కత్తిరించడం మాత్రమే కాకుండా And he certainly does not do it just because or to be harsh and mean. ఆయన ఏదో కఠినంగాను ఆయన ఆ రీతిగా పరిస్థితి కూడా తీసుకొని వెళ్తున్నాడు, ఏదో కష్టమైన వాడుగా No, ఉండడం God కాదు. prunes us so that we can bear more fruit. అంటే మనం ఇంకా అధికమైన ఫలము ఫలించలాగిన దేవుడు మనల్ని అనవసరమైన కత్తిరిస్తుంటాడు. Yeah, he skillfully and surgically nips away bad habits. ఆయన నైపుణ్యతతో కూడా మనలో ఉన్న దురలవాట్లు చెడిపోయినవన్నీ కూడా తొలగిస్తుంటాడు. Some unhelpful activities will be there. కొన్ని మనకు ఉపయోగకరం కానిటువంటివి ఉంటాయి, కొన్ని Some వాటిని wrong తొలగిస్తాడు. beliefs or selfish motives will be there. కొన్ని తప్పుడు మరి నమ్మకాలు, మూఢ నమ్మకాలు ఇలాంటివి ఉంటే వాటిని తొలగించాలి. Some of the things may look so good but they are not best for our lives. కొన్ని ఏమో చూడడానికి మంచివే కానీ మన జీవితానికి మంచిది కాదు. But to give good fruit, God will prune all these things. మంచి ఫలాలు ఫలించలాగన దేవుడు ఇలాంటి కత్తిరిస్తూ ఉంటాడు. So this is another pruning process. ఇది మరొక వీళ్ళని కత్తిరించేటువంటి ప్రక్రియ గుండా తీసుకొని వెళ్ళడం. And fourthly, 4 we need flexibility and resilience. మనకు కూడా కొంచెం కావాల్సినటువంటి స్థలము ఇవన్నీ కూడా ఉండాలి, మన సౌఖ్యంగా As we ఉండేటట్లుగా. noted above, palm trees minimize storm damage by folding their branches to let high winds just slip on. They may go. మనం ఇంతకు ముందు చూసినాం కదా, పెద్ద పెద్ద గాలులు, తుఫాన్ లాంటి గాలులు వస్తూ ఉన్నప్పుడు అవి ఊరికే అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాయి, కానీ అది పూర్తిగా విరిగిపోవు అవి. So see, that flexibility must be there. కాబట్టి ఆ అనుకువ అనేది ఉండాలి. So and see, though strong storms are there, అటువంటి బలమైన గాలులు వీస్తున్నప్పటికీ they will still be standing after the storm passes. ఆ తుఫాను, ఆ గాలి వెళ్ళిపోయిన తర్వాత కూడా అవి ఎంతో నిలకడగానే ఉంటాయి. We should not be broken or we should not be discouraged when we see storms in our life. ఇలాంటి మన జీవితంలో తుఫాను గాలులు మరి ఎదుర్కొన్నప్పుడు విరిగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. Many people these days, they are so brittle and easily they are offended. ఈ దినాల్లో చాలా మంది చూడండి ఎంత బలహీనంగా ఉంటారంటే చాలా సులువుగానే వాళ్ళు కురింగిపోతుంటారు. Small wind, they will be losing their branches. చిన్న గాలి వస్తే చాలు ఆ కొమ్మ విరిగిపోతుంది వాళ్ళకి. Life is full of trials now. చూడండి, జీవితం అంతా కూడా కష్టాలు, పరీక్షలే So ఉంటాయి. many conflicts are there. కాబట్టి ఎన్నో పోరాటాలు ఉంటాయి. Unpleasant things will happen. మనకి ఇష్టం లేని ఎన్నో జరుగుతూ ఉంటాయి. But see, let us be like this palm tree. అయితే మనమైతే ఈ ఖర్జూర వృక్షం వలె ఉందాం. So flourishing like a palm tree is not automatic. ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయడం అనేది దానంతట అదే జరిగిపోయేది It కాదు. takes the right starting point. దీనికి సరి అయినటువంటి ఒక ఆరంభం అనేది కావాలి. Having our righteousness in Jesus. యేసునందు మన యొక్క నీతి కలిగి ఉండటం. It takes being in the right environment. We must be in the right environment. సరి అయినటువంటి పరిసరాల్లో మనం పెరగాలి, And ఉండాలి. also we must have the right support. సరి అయినటువంటి ఆధారం కూడా ఉండాలి మనకి. Regular pruning must be there. కాబట్టి క్రమం తప్పకుండా దాంట్లో మనం సరి చేయబడుతూ ఉండాలి. And though we face storms, we will be resilient. We must overcome them. మనకి తరచుగా ఈ తుఫాను గాలులు మనం ఎదుర్కొంటున్నా గానీ మనం నిలకడగా ఉండాలి, అనుకోగలిగి Yeah, ఉండాలి. life with Jesus will be like that. యేసు ప్రభు వారితో జీవితం అంటే ఇట్లాగే This ఉంటుంది. is what the psalmist is telling. ఇది కీర్తనకారుడు The చెప్తున్న మాట. righteous shall flourish like a palm tree, shall grow like a cedar in Lebanon. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. May God help us to be like that. దేవుడు ఆ రీతిగా ఉండలాగిన సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, we thank Thee, O Lord, for the words of the psalmist in Psalm 92. 92వ కీర్తనలోని కీర్తనకారుడి మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, the righteous will be like palm trees. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె ఉంటాడు. Yes, Lord, we need the right environment. నిజమే ప్రభా, సరి అయిన పరిసరాలు మాకు అవసరం. And also we need the right fellowship or protection from other believers. సాటి విశ్వాసి నుండి సరి అయినటువంటి సహవాసము, భద్రత మాకు అవసరం. We need pruning. ప్రభా, మాలో ఎప్పుడు కూడా సరిచేయబడుతూ And ఉండాలి. we must have the capacity to overcome the storms. ప్రభా, ఈ తుఫానులని అధిగమించేటువంటి సామర్థ్యం మాకు కావాలి. Then we will be well rooted and well fruited. అప్పుడు ప్రభా మేము చక్కగా వేరుపారి చక్కగా ఫలాలు ఫలించే వారం అవుతాం. This is your desire for our ఇదే lives. ప్రభా మా జీవితాల గురించిన మీ ఆశ. Help us to learn more lessons from these palm trees. ప్రభా, ఈ ఖర్జూర వృక్షాల నుండి ఇంకా అనేక పాఠాలు నేర్చుకునే దానికి సహాయం Speak to us చేయండి. more and more. మాతో ఇంకా అధికముగా Thy మాట్లాడండి. desire is that we must be fruitful. ప్రభా, మేము ఫలభరితంగా ఉండాలనేదే మీ ఆశ. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.